అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు వీడియోలో అమ్మ వాళ్ళ కోసం సామ్సంగ్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ తీసుకున్నామండి. సో ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటనేది చూపించబోతున్నాను. ఇదైతే మేము అమెజాన్లో తీసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు 25,500 పడింది. రేట్ అటు ఇటు మారుతుండొచ్చు, ఆఫర్స్ని బట్టి రేట్ మారుతుండొచ్చు. నేను ఆల్రెడీ ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జే యూజ్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళకు కూడా అదే తీసుకుందాం అనుకున్నాను, కానీ కన్వర్టబుల్ తీసుకుంటే అది ఇది రెండు ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని అమ్మ వాళ్ళకి కన్వర్టబుల్ తీసుకున్నాను. నా ఫ్రిడ్జ్ వచ్చేసి 237 లీటర్స్. కలర్ అయితే ఇద్దరికి సేమ్ తీసుకున్నాను, సిల్వర్ కలర్లోనే. ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఈ కలరే బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే, కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది. సో అందుకే అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా ఇదే కలర్ తీసుకున్నాను నేను. $236 లీటర్స్ కన్వర్టబుల్ మోడల్. దీని మోడల్ నేమ్ వచ్చేసి RT28C373S8HL 2024 మోడల్ అండి. మనకి ఇక్కడ 1 year కి 229 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ ఉంటుందని మెన్షన్ చేశారు. కానీ ఈ పవర్ కన్జంప్షన్ అనేది మన యూజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే కాంప్రెసర్ మీద 20 years వారంటీ ఇస్తున్నారు. ఈ కాంప్రెసర్ మీద 20 years వారంటీ అనేది చాలా గొప్ప విషయం. మనకు బాడీ అంతా స్టెయిన్లెస్ స్టీల్ తోనే వస్తుంది. ఫ్రిడ్జ్ హ్యాండిల్స్ రీసెస్ హ్యాండిల్స్ వస్తాయి, మనకు బార్ హ్యాండిల్స్ లాగా రావు. నార్మల్ ఫ్రిడ్జ్ అయితే బార్ హ్యాండిల్స్ లాగా వస్తాయి. ఇది కొత్త మోడల్ ఇలా వస్తుంది. ఫ్రిడ్జ్ లోపల అయితే ఇలా ఉంటుంది. మనకు సెల్ఫ్లు అనేవి టఫ్ అండ్ గ్లాస్ వచ్చినాయి. ఇది స్లైడ్స్. ఇంకా మేము స్టిక్కర్స్ ఏం తీయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇవేమి తీయలేదు, తర్వాత సెట్ చేస్తామని. ఇది ఈజీ స్లైడ్ అని ఇది ఒక సెల్ఫ్ ఇచ్చిండు. ఇది బాగుంది చూడడానికి, తీయడానికి కూడా మనకు కంఫర్ట్ గా వచ్చేలాగా తీయడానికి ఇలా వచ్చింది. అందుకే దీనిపైన కూడా ఈజీ స్లైడ్ అని ఇచ్చేసిండ్రు. ఇలా మనం తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇది 3 సెల్ఫ్లు వచ్చినాయి. ఇది వెజిటేబుల్ బాక్స్ పైన, కానీ వెజిటేబుల్ బాక్స్ అయితే చాలా చిన్న ఉంది. మనకు చిన్న నార్మల్ గా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లాగా ఇచ్చినట్టు ఇచ్చిండు. వెజిటేబుల్ బాక్స్ ఒకటి చాలా చిన్న ఉంది. డోర్ కి ఇది వాటర్ బాటిల్స్ ట్రే అయితే చాలా పెద్ద ఉంది. లీటర్ బాటిల్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఎగ్స్ ట్రేస్ 2 ఇచ్చిండ్రు. ఇక్కడ కింద నార్మల్ గా 1/2 లీటర్ బాటిల్స్ మాత్రమే పడతాయి, పెద్ద బాటిల్స్ మరి పట్టవు. ఇక ఇది వచ్చేసి ఫ్రీజర్ లో మనకు అంత పెద్ద ఇక్కడ బాటిల్స్ ఏం పట్టవు. చిన్న చిన్న 1/2 లీటర్స్ బాటిల్స్ కానీ ఏవైనా బాదం కాజు అలాంటి బాటిల్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇందులో అయితే ఇది నార్మల్ గా ఎక్కువ యూజే అవ్వదు, చిన్నగా ఉండిపోద్ది. ఇది కూల్ ప్యాడ్ అంటే మనకి ఎప్పుడైనా కరెంట్ పోయినా కానీ దీని మీద ఐటమ్స్ మనం పెట్టుకుంటే ఐస్ క్రీమ్ లాంటివి అలాంటివి కూల్ లాస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇది వచ్చేసి మూవేబుల్ ఐస్ మేకర్. మనం ఫ్రిడ్జ్ ని కన్వర్టబుల్ గా చేసుకున్నప్పుడు ఐస్ ట్రే ని పక్కకు తీసేసుకొని ఫ్రిడ్జ్ ని నార్మల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు ఐస్ ట్రే పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే బయటకు తీసేసుకోవచ్చు. ఇక మెయిన్ వచ్చేసి మన సెట్టింగ్స్, డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ వస్తుంది. ఇది ఫ్రీజర్ కి సంబంధించిన టెంపరేచర్ సెట్టింగ్స్, ఇది ఫ్రిడ్జ్ కి సంబంధించిన టెంపరేచర్ సెట్టింగ్స్. ఇక ఇది వచ్చేసి మనం ఫ్రిడ్జ్ ని ఫ్రీజర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మనం ఈ ఫ్రీజర్ ని టెంపరేచర్స్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా టెంపరేచర్స్ మారిపోతుంటాయి. హైయెస్ట్ వచ్చేసి -23, లో వచ్చేసి -15, 19 ఉంటే మినిమం ఉంది. ఇటు వచ్చేసి ఫ్రిడ్జ్ టెంపరేచర్స్ హైయెస్ట్ వచ్చేసి 7, లో అయితే మనకి 1 వస్తుంది. ఫ్రీజర్ లో మనకి ఫాస్ట్ గా కూల్ అవ్వాలనుకుంటే జస్ట్ ఈ ఫ్రీజర్ ని ఇలా 3 seconds పట్టుకుంటే మనకు పవర్ కూల్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ఇక్కడ లైట్ వచ్చేసింది. ఫ్రిడ్జ్ ని కూడా మనం ఇంకా ఎక్కువ మనం పెట్టిన ఐటమ్స్ తొందరగా కూల్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర 3 seconds పట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా పవర్ కూలింగ్ లైట్ ఆన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఆన్ అయింది. ఇప్పుడు కావాలనుకుంటే దీని టెంపరేచర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం పవర్ కూలింగ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడే ఇది మళ్ళీ మారదు, సెట్టింగ్ అయిపోయి ఎక్కువ ఫాస్ట్ కూల్ అయిపోతుంది. ఇది పవర్ కూలింగ్ ఆన్ అయినట్టు. ఇక్కడ ఇది లైట్ వచ్చిందంటే ఇది పవర్ కూలింగ్ ఆన్ అయినట్టు ఫాస్ట్ గా కూల్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ ఈ ఫాస్ట్ కూలింగ్ ఆపేయాలనుకుంటే దీన్ని మళ్ళీ 3 seconds ఇలా ప్రెస్ చేసేయాలి. చూడండి లైటింగ్ పోయింది. ఇది కూడా ఫాస్ట్ కూలింగ్ ఆపేయాలనుకుంటే ఇలా పోయింది. ఇప్పుడు ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఫ్రీజర్ దగ్గర ఇలా 3 seconds ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ లైట్ వచ్చేసిందంటే మనకు ఈ ఫ్రీజర్ అనేది ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ ఫ్రీజర్ కి సంబంధించిన టెంపరేచర్స్ అనేవి మనకు లైటింగ్ రాదు, ఎందుకంటే మనకి ఈ ఫ్రీజర్ అనేది ఫ్రిడ్జ్ లాగా మారిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన టెంపరేచర్సే చూపిస్తాయి. ఇప్పుడు మనం ఎంత టెంపరేచర్ కావాలనుకుంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు కింద ఫ్రిడ్జ్కి ఎంత టెంపరేచర్ ఉంటే పైన కూడా మన ఫ్రీజర్ కూడా సేమ్ అదే టెంపరేచర్లో కూల్ అవుతుంది. మళ్ళీ మనం
ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లాగా మార్చుకున్న తర్వాత మళ్ళీ ఫ్రీజర్ ని ఫ్రీజర్ లాగా వర్క్ చేయించాలనుకుంటే మళ్ళీ 3 seconds ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఫ్రీజర్ అనేది మామూలుగా ఫ్రీజర్ లాగా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ లైట్ వచ్చేసింది. మనం ఇక్కడ ప్రెస్ చేయగానే ఇక్కడ లైట్ వచ్చేసింది. ఇలా ఈ విధంగా ఫ్రీజర్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లాగా. హ్యాండిల్ అయితే బార్ హ్యాండిల్స్ రావు, ఇలా రీసెర్చ్ హ్యాండిలే వస్తుంది. తీయడానికి ఇది కూడా ఈజీగానే ఉంటుంది, లుక్ బాగా కనిపిస్తుంది. బార్ హ్యాండిల్ కన్నా ఇదే లుక్ బాగుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఏంది హ్యాండిల్ లేదన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మోడల్ న్యూ లుక్ కాబట్టి లుక్ కూడా బాగుంటుంది. తీయడానికి కాస్త అలవాటు పడితే ఈజీగానే వచ్చేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి లాక్ రాదండి, లాక్ లేదు. చిన్న పిల్లలు ఉంటే మాత్రం అదొకటి ప్రాబ్లం అవుతుంది. కంటిన్యూగా పిల్లలు ఓపెన్ చేస్తూ ఉంటారు, లాక్ వేయడానికి అయితే లేదు. డోర్ అలారం కూడా ఉంటుంది. మనం డోర్ వేయడం కనుక మర్చిపోయినా, పిల్లలు ఓపెన్ చేసి మర్చిపోయినా, సరిగా డోర్ వేయకపోయినా అలారం వస్తుంది, మనకు తెలుస్తుంది. కానీ సౌండ్ అయితే బాగా తక్కువ వస్తుంది. ఎల్జీ దాంట్లో వచ్చినంత పెద్దగా సౌండ్ రావట్లేదు. ఇక ఇదైతే మనకు ఓవరాల్ గా ఫ్రిడ్జ్ యూజ్ చేసే ముందు పూజ చేయాలి కదా. మా ఇంట్లో అయినా సరే, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే, ఏ కొత్త ఐటెం తీసుకున్నా సరే పిల్లలతోనే కొబ్బరికాయ కొట్టించి పూజ చేపించేస్తాము. వీడియో చూసారు కదా, మీకైతే ఈ ఫ్రిడ్జ్ ఎలా అనిపించింది, అలాగే మీ ఇంట్లో ఏ ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.